ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఆలయాలను ధ్వంసం చేసే ప్రభుత్వాన్ని ఏడాది క్రితం ప్రజలు సాగనంపారని గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు అన్నారు. విజయనగరంలో పైడితల్లి అమ్మవారి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. తాము కట్టించిన ఆలయాలు రెండింటిని గత ప్రభుత్వం కూల్చివేసిందని ఆయన అన్నారు. దేవుడు దయ వల్ల ఈ ప్రభుత్వం వచ్చాక ఏడాది నుండి ఎటువంటి ఆలయాల ధ్వంసం జరగలేదని అశోక్ గజపతిరాజు అన్నారు. అంతా ప్రజల చేతిలో ఉంటుందని ఆయన అన్నారు. ఒకవేళ ప్రజలు ఆలయాలు ధ్వంసం చేసే ప్రభుత్వానికి మళ్లీ అవకాశం ఇస్తే అంతా గోవింద గోవిందే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ప్లాన్స్ ఉన్నాయి, నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు మన కొన్ని సంవత్సరాలన్నీ ఆగాయి. ఇప్పుడు అట్లీస్ట్ కదులుతూ ఉంది. ఇప్పుడు బండి కొంత కదులుతూ ఉంది. ఇంత ముందున ఉన్న ప్రభుత్వం భక్తులు వ్యతిరేకంగా నడుస్తారు. అది మనకు ఉన్న సమస్య. ఆలయాలే రెండు పూర్తిగా ధ్వంసం చేసేసారు. సో ఇదేం కొత్త విషయాలు కావు. దేవుడు చల్లతనంతో అట్లీస్ట్ ఈ సంవత్సరం చిల్లరైంది కదా, ఎక్కడి ఏ ఆలయానికి ఎక్కడ మన రాష్ట్రంలో ధ్వంసం జరగలేదు. మన ప్రభుత్వాలు ధ్వంసాలు చేసే ప్రభుత్వాలు ప్రజలు పంపించేసేసారు. ఇంకా ధ్వంసాలు వస్తాయని నేనైతే అనుకోవటం లేదు. అయితే ప్రజలు ఇష్టం. వారు మళ్ళీ ఇంకో ధ్వంసం ప్రభుత్వాన్ని తీసుకొస్తే మిగతా ఆలయాలు కూడా గోవింద గోవింద.